ఎందుకు అట్లా అంటే ఎందుకు అట్లా అంటే ఫోన్ ఎందుకు అట్లా శ్రీలీల పక్క ఎందుకు అక్కడ రెండా నాకు ఫోన్ చేయడం ఎందుకు మళ్ళీ శ్రీలీల పక్కన కూర్చోండి నేను బాధపడుతుండే పాపం మామని ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడతారు మంచి పిల్లల్ని ఇట్లా ఇబ్బంది పెట్టేస్తున్నారని అదేం ఇబ్బంది ఏం లేదు నాకు అన్నట్టు నువ్వు వెళ్తావు సాయంత్రానికి అంటే అట్లని కాదంటే ఇప్పుడు చాలా టైట్ ఉంటది కదా షెడ్యూల్ అంటే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ శ్రీలీలకు అంటే ఈ టైంలో ప్రమోషన్స్ పిలుస్తా ఉంటే కొంచెం ఇప్పుడు నువ్వు ఎట్లా మ్యాడ్ టైంలో మీ బిజీగా ఉండి నన్ను చేసినావు అట్లా అంటే అప్పుడు నువ్వు ప్రమోషన్స్ సార్ మామ సో మామ ఉంటేనే మాట్లాడితే చూస్తారు అనేసి ఒక ఆశ సో ఇప్పుడు నువ్వు ఇప్పుడు అట్లా వచ్చినావు కాబట్టి రాలేదు లేదు మామ అట్లా కాదు నువ్వు ప్రమోషన్ చేస్తే బాగుంటది అని కోరుకుంటున్నారు కానీ పాప నిన్ను ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయంలో అయితే నాకు ఇబ్బంది అట్లా ఏం లేదు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు ఇబ్బంది పెట్టట్లేదు అయితే ఓకే నెక్స్ట్ ఇంకా వస్తుంది నీకు రేపు ఎల్లుండి మళ్ళీ ఫోన్ వస్తాయి పెడతారు ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెడతారు ఇప్పుడు నీకు వాళ్ళకి చెప్తాము మీ మామయ్య ఇప్పుడు మీ మామయ్యకి మీ డాడీకి ఎట్లుంటది మామూలు పెడుతున్నా మీ మామయ్యకి మీ డాడీకి బావా అని పిలుచుకుంటారా బావగారు అంటే వాళ్ళు ఈస్ట్ కదా బావగారు పిలుచుకుంటారు ఈస్ట్ సైడ్ బావగారు మా సైడ్ గారు అన్నారు బావ సో మీ ఇప్పుడు రండి అని కూడా అంటారా సో ఇప్పుడు అటు సైడ్ సో మీ డాడీ మీ మామయ్య ఇప్పుడు కొట్టుకోలే ఇంకా కొట్టుకో ఇప్పుడు వరకు అయితే కొట్టుకోలే కానీ నేను వస్తాం అమ్మ నేను వచ్చి నన్ను పిలవలేవు మీ ఇంటికి లంచ్కి పెళ్ళైన నేను ఎందుకు పిలవలేదు మామ నిన్ను నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే లంచ్ మరి మీ ఫ్యామిలీ అందరు ఉన్నప్పుడు చెప్పు మీ అత్త నువ్వే కదా పెళ్లి పెద్దవి మీ అత్త మామ అమ్మ నాన్న అందరు వచ్చినప్పుడు పిలువు మమ్మ ఎందుకు చిచ్చు పెడతావునా సరే అత్త మామ అమ్మ నాన్నతోని మీ ఫ్యామిలీ అందరితో నేను మాట్లాడుకోవడం చిచ్చా అనుకుంటే నేను పెట్టింది లేదు మా ఒకసారి వచ్చి మాట్లాడాలండి నేను ఎప్పుడు మోనికాని కూడా కలవలేదు చాలా రోజులు అయింది కలిసి ఒకసారి మాట్లాడి కొంచెం ఫ్యామిలీ మన ఒక పని చేద్దాం మన సినిమా ఫ్యామిలీ గురించి కాబట్టి ఫ్యామిలీ వాల్యూస్ కాబట్టి మీ ఫ్యామిలీ అందరితో ఇంటర్వ్యూ చేద్దాం గలీజ్ అనిపిస్తాయి కదా మామకి పెళ్లి చేసుకోలేదు అంటే మా ఫ్యామిలీతో చేస్తే గలీజ్ అనిపిస్తుంది మీ ఫ్యామిలీతో మంచిగా అనిపిస్తుంది ఎంటర్టైనింగ్ అనే ఉంటది చిచ్చు పెట్టచ్చు కాబట్టి మామ ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది అంటే ఇది చాలా పెద్ద రూమర్ నీకు చింటూ పింకీ అని 2 పిల్లలు ఉన్నారని వార్త నిజమేనా ఎక్కడ లండన్ లో అన్నా అంటే తల ఇంకా కరెక్ట్ ఎట్లు పోలను ఇంకా ఇది ఎస్ అన్నట్టుందా సరే నీకు పెళ్ళి అనుకున్నా పెళ్ళి అయినాక కొంచెం మారుతావు బుద్ధి వస్తుంది అనుకున్నా కానీ నీకు ఇంకా నువ్వు మీ డాడీతో నీలాగే ఉన్నా ఇంకా మీ డాడీతో మాట్లాడదా ఎట్లుండాలి మా ఒక హెడ్ మాస్టర్ కొడుకు అంటే ఎట్లుండాలి నలుగురు మధ్యన పోతే రేపు ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు మీ కొడుకు సార్ చిల్లర గాడు తలెత్తుకోకుండా తిరుగుతుంటాడు అంతే కదా అంటే ఫస్ట్ నేను మంచిగా ఉంటుండే మామ నువ్వు కూడా హెడ్ మాస్టర్ కొడుకు ఉండొచ్చా మనం ఇట్లా ఒక ఫీలింగ్ ఓహో మనకు నచ్చినట్టు ఉండొచ్చు బయట కూడా తిరగచ్చు ఇట్లా మన ఇద్దరం హెడ్ మాస్టర్ కొడుకులమే కాబట్టి చెప్పు ఒక హెడ్ మాస్టర్ కొడుకు నీ ఫీలింగ్ ఏంది టీచర్ గవర్నమెంట్ టీచర్ కొడుకు నీ ఫీలింగ్ ఏంది హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మీ డాడీ మా డాడీ చేసిన ఒకే ఒక పని ఏం తెలుసా ఇద్దరు సేమ్ టు సేమ్ చైల్డ్హుడ్ డ్రామా బేకరీలో వెళ్ళి కూర్చుంటే వాడు బేకరీలో కూర్చుంటే సార్ వాడు రేపు ఏ బార్కు పోతాడని అదే మాట నేను కూడా విన్నామమ్మా అప్పుడు ఒక కనెక్షన్ ఫామ్ అయింది సేమ్ టు సేమ్ మనలాగే ఉన్నాడు సో ఒక హెడ్ మాస్టర్ కొడుకు ఈ రోజు మనం డైరెక్టర్లు అవ్వడం అన్నది చాలా మంది టీచర్లను బాధ పెట్టినట్టే వీళ్ళని చూసి ఇంకెవరు తయారవుతారో అని చెప్పేసి మన వాళ్ళు స్టార్ట్ అవుతారు కదా లేదు చాలా మంది టీచర్లు హ్యాపీ కూడా అవుతారు అంటే నీకు ఇది వచ్చేదా స్కూల్లో పండిత ఇదని ఆన్సర్ చెప్పకపోతే పొరపాటున పుత్ర పరమశివుడు నాకు కూడా అది వచ్చేది ఏదన్నా పొరపాటున ఆన్సర్ చెప్పకపోతే పండిత పుత్ర పరమశివుడు అది టీచర్లకు చెప్పి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అది అదొక దాంట్లో ప్లేజర్ ఎప్పుడన్నా అది చెప్పే ఛాన్స్ రాకపోతే ఇప్పుడు ఛాన్స్ రాలేదు ఈ రోజు అరే అది చెప్పు ఆన్సర్ సంబంధం లేని ఒకటి అడిగి పండిత పుత్ర పరమశివుడు అయిపోయింది ఈ రోజుకి ఒక ఇంగ్లీష్ వచ్చి ఫస్ట్ 2 ఆన్సర్లు చూసిన మామ తప్పు రాసిన తర్వాత 23 ఆన్సర్లు రైట్ రాసిన 23 ఆన్సర్లు రైట్ వచ్చిన తర్వాత వదిలేసాడేమో ఫస్ట్ 2 కొట్టిండు మిగతా రైట్ అప్పుడు మళ్ళీ కొట్టి ముందు 2 ఎందుకు తప్పు రాసినాం ఇప్పుడు ఏదైనా నువ్వు చేస్తే మిగతా వాళ్ళు ఓకే వాడు 20 వచ్చినా ఓకే బట్ నీకు 23 వచ్చినా తక్కువే సో అట్లా ఒక మా సార్కి చాలా ఇది ఉంటుండే పండిత పుత్ర పరమశివుడు అనేది యూజ్ చేయాలని చాలా ఫ్యాషన్ అనమాట అవును
సో నన్ను ఎప్పుడో ఏదో రకంగా నేను ఆన్సర్ అడిగితే కొట్టేటోడు, ఎన్ని ఆన్సర్లు చెప్పినా తెలియని ఒక క్వశ్చన్ అడిగి కొట్టేటోడు. ఒకరోజు అన్ని చెప్పినా కానీ అరే పండిత పుత్ర పరమేశ్ ఉంటా సార్ అంటే అప్పుడు కొట్టిండు అట్లా. సో ఏదో రకంగా ఆ పదం యూజ్ చేయాలి, హ్యాపీ ఫీల్ కావాలి అట్లా. అది మా సార్లు కూడా అట్లా అట్లనేనా మాక్సిమం. పైగా వాళ్ళు సాయంత్రం నీకు ఎప్పుడన్నా ఏముంటుందన్నా గ్రీన్ పెన్ రా, ఎంతో మంది నా గ్రీన్ పెన్ రాసుకున్నారు తీసుకొని పోతున్నారు, నువ్వు రాసుకో అదే ఉంటున్నా. అది ఆబ్వియస్లీ కదా మామ, హెడ్ మాస్టర్ అవడమే అది 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 మనకు శాపం, మనకు శాపం. పాపం వాళ్ళు వాళ్ళ స్థాయి వేరు, మనమేమో ఇట్లా. నువ్వు కరెక్టే మామ, నువ్వు ఇంకా బ్యాడ్. నాకు ఎందుకు ఇంటర్వ్యూ తర్వాత ఏం మాట్లాడుతున్నారా మీరు, సంబంధం లేకుండా. దీనికి ఏమైనా వెనకాల సీజీలు వేయించండి February 13 ఫంకీ అని, ఎందుకంటే ఫంకీ గురించి ఒక మాట మాట్లాడలే మధ్యలో అట్లా కింద పోతా ఉన్నట్టు. లేదంటే ఇక్కడ ఏదైనా దీని మీద పెట్టేద్దాం, దీని మీద ఫంకీ అని ఏదైనా పెట్టండి. సీరియస్ అంటున్నా. ఇప్పుడు హోటల్ పేరు ఏమైనా వస్తుంది? ఫంకీ. సరే ఓకే, అక్కడ కూడా ఫంకీ అని రాపిద్దామా? మొత్తం ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫంకీ ఫంకీ. నువ్వు ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో మీ డాడీకి ఒక ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమా కాబట్టి మీ డాడీ నేను నిన్ను చాలా బాధ మీడియా పరంగా ఎంత ముగ్గురే కెమెరాలు మీడియా పరంగా డాడీ నిన్ను చాలా బాధ పెట్టినా నేను. నేనే కాదు నాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇంకా చాలా మంది బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సారీ వేరే వాళ్ళ డాడీలను వేరే డాడీ వాళ్ళందరి తరపున వాళ్ళ డాడీలకి నీకు అందరు కలిపి నేను సారీ చెప్తున్నా అనేది ఎండింగ్ లో కళ్యాణ్ ఒక బిట్ వస్తుంది, అది చేద్దాము. అది కంపల్సరీ కావాలి మనకి. సో ఇంటర్వ్యూ క్లోజర్కి వచ్చినాం కాబట్టి ఫైనల్ గా మీ డాడీకి నువ్వు ఇప్పటికైనా ఫంకీ గురించి ఒక మాట చెప్పేసి. ఫంకీ సినిమా February 13 రిలీజ్ కాబోతుందండి. మీరందరూ సినిమా చూసి ట్విట్టర్ లో బాగుందండి సారీ కళ్యాణ్ వాళ్ళ డాడీకి సారీ చెప్పండి అంతే. మా డాడీకి ఆల్రెడీ సారీ చెప్తారు. సరే నువ్వు చెప్తలేవు కదా, నేను సారీ చెప్తున్నా. తప్పు చేసిన కొడుకుల తరపున అందరు తండ్రులకి నా వైపు నుంచి నేను సారీ చెప్తున్నా. పత్రికా ముఖంగా ఇది మరి మీడియా ముఖంగా పత్రికా ముఖంగా మీ డాడీకి నువ్వు సారీ చెప్తున్నా, మా నాన్నకి నేను సారీ చెప్తున్నా. అందరూ February 13 ఫంకీ చూడాలి. చూసి ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అనుది ఫ్యామిలీ వాల్యూస్ ఏంటో చూడాలి. అవును అంతే, అంటే మన ఇద్దరి నాదే. సో అదండి. సో అందరూ February 13 కి సినిమా చూడండి. మీరు అందరు సినిమా ఎంజాయ్ చేస్తారు. తర్వాత షూటింగ్ వెళ్తావా? నెక్స్ట్ ప్రమోషన్ కళ్యాణ్ ఒకటి ఉంటది, వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళ డాడీ అందరిది కలిపి ఒక కంబైన్ ఇది సినిమా ఫ్యామిలీ వాల్యూస్ కి సంబంధించింది కాబట్టి షూట్ చేస్తున్న సంక్రాంతి అని